హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి సోరకాయ పెసరపప్పు. చాలా ఈజీగా టేస్టీగా సింపుల్ వేలో చూపిస్తాను. సో ఈ ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే పెళ్ళైన వాళ్ళకు బ్యాచిలర్స్కి ఉపయోగపడుతుందని చేస్తున్నాను. సో ముందుగా కుక్కర్ తీసుకొని పెసరపప్పు కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి. సో దాని తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా అందులోనే యాడ్ చేసేసుకోవాలి. అందులోనే కొంచెం లెమన్ సైజ్ అంత చింతపండు కూడా వేసేసుకోవాలి. సో దాంట్లోనే కాస్త పసుపు అలాగే ఉప్పు కూడా వేసేసుకొని తగినంత వాటర్ పోసేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేసాక పెట్టేసేయాలి. సో విజిల్ పెట్టేసిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. సో ఒక్క పప్పు గుత్తితో ఇలా రుబ్బేస్తే ఇంకాస్త మెత్తగా అయిపోతుంది చూడండి. సో పప్పులో ఒక పోపు వేసేస్తే ఈజీగా రెడీ అయిపోతుంది పప్పు అనేది. సో అలాగే పొయ్యి మీద పెట్టేసేయాలి. మసులుతూ ఉండగా అందులోనే కాస్త ఉప్పు అలాగే కారం వేసేసుకొని కొంచెం ధనియా పౌడర్ లేదంటే జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అది మసులుతున్నప్పుడు మనం పోపు వేసేస్తే పప్పు అయితే రెడీ అయిపోతుంది. సో కడాయి పెట్టుకొని నూనె పోసుకొని వేడైన తర్వాత అందులోనే జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా వెల్లుల్లి, శనగపప్పు, మినప్పప్పు అలాగే ఉంటే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని లాస్ట్లో ఎండుమిర్చి అలాగే పసుపు వేసేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మసులుతున్న పప్పులో ఈ పోపు వేసేస్తే రెడీ అయిపోతుంది పప్పు అనేది. చాలా సింపుల్గా అయిపోయింది కదా. సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సో పప్పుని మరొక 5 మినిట్స్ మసలనిస్తే చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది. ఉంటే కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో చూడండి, ఇంకా 5 మినిట్స్ మసలనిస్తే పప్పు అయితే ఈజీగా రెడీ అయిపోయింది చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా ఇందులో వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం వేసుకున్న వాటరే సరిపోతుంది. మీరు కావాలంటే చారు కావాలనుకుంటే ఇంకొన్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఇవైతే సరిపోతాయి. సో చూసారు కదా, చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మా ఆయనకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.